భారతీయ పురాణాల అగాధ లోతుల్లోకాల గమనంలో మరుగున పడిన మనల్ని అద్భుతంగా ఆశ్చర్యపరిచే 10 రహస్యాలు మీకోసం. అంగీరస మహర్షికి పుత్రశోకంతో బాధపడుతున్నప్పుడు దేవతలు స్వయంగా వచ్చి ఓదార్చారని, ఆయన తపోశక్తి లోకాల శ్రేయస్సుకు ఎంత ముఖ్యమో చెప్పారని కొన్ని అరుదైన పురాణాలు చెబుతాయి. అత్రి మహర్షి తన తపస్సుతో సృష్టికి ముందే ఆత్మ యొక్క అదృశ్య మార్గాన్ని కనుగొన్నాడని, అదే మానవులకు మోక్ష మార్గాన్ని బోధించిందని. పవిత్ర గంగా నది భూమిపైకి ప్రవహించేటప్పుడు తన ప్రవాహ ఉధృతిని తగ్గించుకోవడానికి అదృశ్యంగా సప్తమాతృకలను తనలో లీనం చేసుకుని వారి శక్తులను పొందిందని కొన్ని అరుదైన పురాణాలు చెబుతాయి. వాల్మీకి మహర్షి తన రామాయణం రచించడానికి ముందు ఒకసారి మృత సంజీవని మంత్రంతో ఒక చనిపోయిన పక్షిని బ్రతికించి ఆ పక్షి ద్వారానే రాముడి కథను విన్నాడని కొన్ని అరుదైన పురాణాలు చెబుతాయి. ఇది జ్ఞానానికి అసాధారణ వనరులను ఆవిష్కరించినంత అద్భుతం. కుబేరుడు సంపదలకు అధిపతి కావడానికి ముందు తన కఠోర తపస్సుతోధన దేవతను ప్రసన్నం చేసుకుని ఆమె నుండి అక్షయ సంపదలను పొందే వరాన్ని సాధించాడని కొన్ని అరుదైన పురాణాలు చెబుతాయి. పరమశివుడు తన గౌరీ తాండవ నృత్యం చేస్తున్నప్పుడు ఆయన శరీరం నుండి వెలువడిన స్వేద బిందువుల నుండే సకలౌషధ మొక్కలు దివ్య మూలికలు ఉద్భవించాయని కొన్ని అగమ శాస్త్రాలు వివరిస్తాయి. మహాభారతంలో పాండవులు అజ్ఞాతవాసం చేస్తున్నప్పుడు ద్రౌపది తన అక్షయ పాత్ర నుండి వచ్చిన ఆహారాన్ని కేవలం మనుషులకే కాకుండా అడవిలోని జంతువులకు, దేవతలకు కూడా రహస్యంగా పంచిపెట్టిందని కొన్ని జానపద కథలు చెబుతాయి. శనిదేవుడు తన దుష్ప్రభావాలకు ప్రతీక కాదని, ఆయన కాల పురుషుడి కుమారుడని సకల జీవులకు కర్మఫలాలను నిష్పక్షపాతంగా అందించే ధర్మస్వరూపుడు అని కొన్ని అరుదైన పురాణాలు చెబుతాయి. శ్రీకృష్ణుడు తన గోపికలతో రాసలీల చేసినప్పుడు అది కేవలం నృత్యం మాత్రమే కాదని, అది విశ్వంలోని సకల ప్రాణులాత్మలు పరమాత్మతో ఐక్యం కావడాన్ని సూచించే ఒక దివ్యమైన ఆధ్యాత్మిక అనుభవమని భాగవతం వివరిస్తుంది. మహాభారతంలో భీష్ముడు తన శరతల్పంపై ఉన్నప్పుడు యుధిష్ఠిరుడికి రాజనీతి ధర్మ సూక్ష్మాలు మాత్రమే కాకుండా యుద్ధోత్తర శాంతి గురించి కూడా లోతైన బోధనలు చేశాడని. ఈ అపురూప జ్ఞానాన్ని మరింత లోతుగా తెలుసుకోవడానికి మా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.